సో, 'మై హీరో అకాడమియాలోనే' ది బెస్ట్ ఎపిసోడ్‌నైతే ఇప్పుడు చూశాను. ద బెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్. యెస్. సో, నేను చెప్పేది ఓన్లీ 'మై హీరో అకాడమియా' ఫైనల్ సీజన్ కాదు. ఓవరాల్ 'మై హీరో అకాడమియా' హిస్టరీలోనే ది బెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ ఎపిసోడ్ అయితే ఇప్పుడు చూడడం జరిగింది. అదే 'మై హీరో అకాడమియా' ఫైనల్ సీజన్‌లోని ఎపిసోడ్ 8. నేను ఆడియో రికార్డ్ చేస్తుంది ఇప్పుడు అర్ధరాత్రి 11కి. సో, ఈ టయానికే ఆల్రెడీ ఎపిసోడ్ వచ్చేసింది 5కే. సో, నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు చూసేసా ఈ ఎపిసోడ్ 8ని. అండ్ చెప్తున్నాను, ఈ ఎపిసోడ్ నాకు ఎంత నచ్చిందంటే, నేను యానిమే చూడడం స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్నో యానిమేస్ చూశాను. అండ్ ఇది ఈజీలీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎపిసోడ్ అనమాట. నాకైతే ఈజీలీ టాప్ 3 ఆర్ టాప్ 2, టాప్ 1 ప్లేస్లో ఉన్న దాంట్లో డౌటే లేదు. అంత నచ్చింది ఈ ఎపిసోడ్ చూసుకుంటే. అండ్ ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఇదే ఎపిసోడ్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఇదే యానిమే ఆఫ్ ద ఇయర్లో వచ్చిన వాటిలో కూడా దాంట్లో డౌటే లేదు. సో, ఫస్ట్లీ ఇది ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ ద వార్ ఆర్క్. సో, 'మై హీరో అకాడమియాలోని' ఫైనల్ వార్ ఆర్క్ అనమాట. అది ఎండ్ అయిపోయింది ఈరోజు ఈ ఫైనల్ ఎపిసోడ్ తోటి. ఇది 8th ఎపిసోడ్, వార్ ఆర్క్లో ఫైనల్ ఎపిసోడ్. ఇక నెక్స్ట్ నుంచి మనకి 3 ఎపిసోడ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 3 ఎపిసోడ్స్ చూసుకుంటే ఎపిలాగ్ అనమాట. అంటే స్టోరీని ఎండ్ చేస్తారు. క్యారెక్టర్స్ అన్నిటి గురించి చెప్పి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని చెప్పి ఒక ఎపిలాగ్ అనమాట. నెక్స్ట్ 9, 10, 11 ఆ 3 ఎపిసోడ్స్ తోటి ఎపిలాగ్ కూడా ఎండ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ 8th ఎపిసోడ్ గురించి నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆల్రెడీ చెప్పేశాను, మళ్ళీ చెప్తున్నాను. ఎపిసోడ్ ఆఫ్ ద ఇయర్ అండ్ 'మై హీరో అకాడమియాలోనే' ది బెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ ఎపిసోడ్ ఇది మాత్రం. అసలు ఆ మూమెంట్ చూస్తుంటే ఎపిసోడు అసలు తెలియలేదు. ఎలాగైపోయిందో కూడా తెలియలేదు. జస్ట్ అలా ఫ్లాష్ లాగా వెళ్ళిపోయిందనమాట. లైక్ 5 నిమిషాలు, గట్టిగా చెప్పాలంటే 24 నిమిషాల ఎపిసోడు 5 నిమిషాల్లో వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఓపెనింగ్ ఎండింగ్ కూడా స్కిప్ చేయాలనే మైండ్ థాట్ కూడా నాకు రాలేదు. అంత డీప్గా కనెక్ట్ అయిపోయాను ఈ ఎపిసోడ్కి. ఎందుకంటే నా యానిమే జర్నీ స్టార్ట్ అయిపోయింది 'మై హీరో అకాడమియా' తోటి 2017-18 టైంలో. అప్పటి నుంచి 'మై హీరో అకాడమియాని' ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఎపిసోడ్ ఫాలో అవుతూ చూస్తూ వచ్చేవాడిని. అంత నచ్చేది నాకు. సో, అటువంటి 'మై హీరో అకాడమియా' జర్నీ ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలుగా నేను ఎవ్రీ ఇయర్ చూస్తూ వచ్చి సడన్గా ఆ జర్నీలోని ఫైనల్ వార్ ఆర్క్లో ఫైనల్ యాక్షన్ సీన్ అయితే చూసినప్పుడు ఎంత ఎమోషనల్ అనిపిస్తుంది. అండ్ ఆ ఫైనల్ సీన్ని అసలు ఎంత బెస్ట్ వేలో పోర్ట్రే చేశారంటే, చూస్తున్నంతసేపు నాకు ఒకవైపు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, ఇంకొక వైపు ఎంతో ఆనందం, ఇంకొక వైపు కొంచెం బాధ అయిపోతుందని చెప్పి ఇవన్నీ ఒకేసారి వచ్చేస్తాయన్నమాట. లోపలుండే ఎమోషన్స్ అన్నిటిని బయటికి తీసుకొచ్చింది ఈ 'మై హీరో అకాడమియాలోని' ఫైనల్ సీజన్లోని ఎపిసోడ్ 8 అని చెప్తున్నాను. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎపిసోడ్ అనమాట. ఈ సీజన్లో కావచ్చు, ఈ ఇయర్లో కావచ్చు, రిలీజ్ అయిన వాటిల్లో. సో, ఎపిసోడ్ 3 యానిమేషన్ తోపే ఉంటుంది. దాని యానిమేషన్, దీని యానిమేషన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. బట్ ఇక్కడ ఓన్లీ యానిమేషనే కాదు, ఈ ఎపిసోడ్లో మరొక బెస్ట్ పార్ట్ ఏంటంటే కొరియోగ్రఫీ. ఎపిసోడ్ని కొరియోగ్రఫీ చేసిన విధానం ఎంత బాగుందంటే, స్టోరీ బోర్డింగ్ ఎస్పెషల్లీ అబ్బా, ఈ ఎపిసోడ్ని పర్టికులర్లీ ఈ పోర్షన్ని ఎలా చేయలేరేమో, ఎంతకంటే బెస్ట్గా చేయలేరేమో అనేలాగా చేశారు. నేను ఎప్పటి నుంచో చెప్పాను, హరుక లీడా 'మై హీరో అకాడమియాని' ఎంతో బాగా అర్థం చేసుకున్న వాళ్ళల్లో ఒకరు ఆ పర్సన్. సో, ఎప్పుడు స్టోరీ బోర్డ్ చేసినా కానీ 'మై హీరో అకాడమియాకి' ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఆమె ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఎంత పర్ఫెక్ట్ వేలో చూపించిందంటే, మేబీ దీన్ని తన్ని ఇంకా చూపిలేరేమో అనుకున్నా. లైక్ ఒక సీన్ ఉంటుంది దీంట్లో, నేను స్పాయిలర్స్ చెప్పేస్తాను. సో, ఏదైతే మనకి డూ యువర్ బెస్ట్, గంబరే డేకు అని అందరూ అరుస్తూ ఉంటారు, మనోడు పరిగెడుతూ ఉంటాడు. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే దాన్ని ఫాస్ట్ పేసింగ్లో పెట్టేస్తారేమో అనుకున్నా. బట్ అది పర్ఫెక్ట్గా సెట్ కాదేమో అనిపించింది ఎమోషనల్ స్టఫ్కి. బట్ ఇక్కడ హరుక లీడర్ స్టోరీ బోర్డింగ్ చేసి అండ్ మిగతా వాళ్ళు డైరెక్ట్ చేసిన విధానం కావచ్చు, వీటన్నిటిని చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే, ఎంత బెస్ట్గా అర్థం చేసుకున్నారంటే, నేను మాంగా చదువుతున్నంతసేపు యానిమే ఎలా ఉంటే బాగుంటుంది ఎపిసోడ్ అని అనుకున్నానో అంత బెస్ట్గా అర్థం చేసుకున్నారు. అండ్ దట్స్ జస్ట్ బ్యూటిఫుల్, అంటే బ్యూటిఫుల్ అంతే. చూస్తున్నంతసేపు ఐఎమ్ సో హ్యాపీ ఆ డైరెక్షన్ని, ఆ స్టోరీ బోర్డింగ్ని చూసి. ఇక కంపోజిషన్ విషయానికి వెళ్ళిపోతే కనుక చెప్తున్నాను గైస్, దట్స్ జస్ట్ బ్యూటిఫుల్. 'మై హీరో అకాడమియా' మేబీ ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటా
ఎంత బాగా కనిపించింది కళ్ళకి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్‌లో కంపోజిషన్ ఏదైతే ఉందో అబ్బా! చెఫ్స్ కిస్ అంతే. చూస్తున్నంతసేపు కళ్ళకి ఎంతో బ్రహ్మాండంగా అనిపించింది. ఎస్పెషల్లీ ఆ ఫైనల్ స్మాష్‌లో మనోడు ఏదైతే ఒక్క స్మాష్ తోటి మబ్బులు క్లియర్ చేసి బ్రైట్ స్కైని తీసుకొస్తాడో ఆ షాట్ ఈజ్ జస్ట్ వావ్! ఐ మీన్ వావ్! అక్కడ క్యారెక్టర్స్ అందరూ అలాగే వావ్ అని ఫీల్ అవుతారు. మనం కూడా అంతే ఫీల్ అవుతాం. అంత ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఇంకొన్ని మాట్లాడాలి. హరుక లేడాకి ఇంతకుముందు థ్యాంక్స్ చెప్పినట్టు ఎందుకు ఇంతలా పొగిడానంటే ఆమె మై హీరో అకాడమీని ఎంత బెస్ట్‌గా అర్థం చేసుకుంటుందో తెలుసా? సీజన్ 1లోనే ఫస్ట్ మూమెంట్స్ ఎన్నో మంచి మంచి మూమెంట్స్ ఉంటాయి. వాటన్నిటిని కాల్ బ్యాక్ చేసుకొని ఫైనల్ మూమెంట్స్‌లో ఎంత బాగా పెట్టారంటే ఐ మీన్ చాలా ప్యారలల్స్ ఉంటాయన్నమాట. లైక్ డేకు మనకి సీజన్ 1లో ఫస్ట్ బాకుగోని కాపాడడానికి మనోడు ఫస్ట్ పరిగెత్తుతాడు. యూసే రన్ వచ్చేది అప్పుడే ఫస్టే. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే యూసే రన్ ప్లే అవుతూ ఒక వెనకాల ఇక్కడ వాళ్ళ అమ్మ అయితే పరిగెడుతుంది అలాగే డేకులాగా. ఆ ప్యారలల్ నాకు బాగా నచ్చింది. నాట్ జస్ట్ దట్ మన డేకు యొక్క ఫస్ట్ స్మాష్, ఫైనల్ స్మాష్ 2 కూడా సేమ్ ప్యారలల్స్ ఉంటాయి. సో ఇలాగ ఎన్నో బ్రహ్మాండమైన డీటెయిలింగ్ తోటి మంచి మంచి ప్యారలల్స్ తోటి ఆ డైరెక్షన్‌కి, ఆ స్టోరీ బోర్డింగ్‌కి ఎంత చెప్పినా తక్కువే. హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే. అంత బాగా చేశారు ఈ ఎపిసోడ్‌ని. చెప్పుకుంటూ పోతే ఎవ్రీ సీన్‌ని కూడా మనం డీటెయిలింగ్‌గా చెప్పొచ్చు. బట్ అన్నీ చెప్తే లాంగ్ అవుతుంది. బట్ ఒకటే చెప్తున్నాను. ఈ ఎపిసోడ్‌ని టీమ్ ఇంత ఎఫర్ట్ పెట్టారంటే మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసామో అది ఇవ్వడానికి వాళ్ళు వాళ్ళ 100% ఇచ్చారు అండ్ డెలివర్ చేశారు. ఎస్పెషల్లీ కోర్ టీమ్‌కైతే థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. అండ్ నాట్ జస్ట్ దట్ యానిమేషన్ కూడా. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ యానిమేషన్ ఎంత బాగా చేశారంటే కొన్ని షాట్స్ మై హీరో అకాడమీలో ది బెస్ట్ షాట్స్. ఎస్పెషల్లీ ఒక షాట్ ఉంటుంది. ఏంజిల్ కిడ్ చేసిన షాట్ అనమాట. సో ఆ షాట్ ఏంటంటే ఆల్ఫా 1 గాడు వాడి ఆర్మ్స్ రెంటిని బయటకు వదిలినప్పుడు ఒక పర్టికులర్ షాట్ ఉంటుంది. క్లోజప్ నుంచి వచ్చి తర్వాత మొత్తం అదంతా బ్లాకిష్‌గా మారడం. ఆ షాట్ ఏదైతే ఉందో అబ్బా! 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 ది బెస్ట్ అంతే అసలు అదిరిపోయింది యానిమేషన్ ఆ షాట్‌లో. అలాగే ఎన్నో బోలెడన్ని ఉన్నాయి. లైక్ మనోడు ఆ స్మాష్ గుద్దినప్పుడు వచ్చేది కావచ్చు, ఆ యానిమేషన్ కావచ్చు బ్లాక్ తోటి. సో ఇలాగా మై హీరో అకాడమీలో ది బెస్ట్ లుకింగ్ షాట్స్ కూడా ఈ ఎపిసోడ్‌కే పడ్డాయి. విచ్ ఐయామ్ సో హ్యాపీ అని చెప్పుకోవాలి. ఈ ఎపిసోడ్‌కి వాళ్ళు అంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది. సో ఓవరాల్‌గా చెప్పాలంటే టెక్నికల్‌గా కావచ్చు, ఆర్ ఎమోషనల్‌గా కావచ్చు, స్టోరీ వైస్‌గా కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా ఈ ఎపిసోడ్ ది బెస్ట్ అనమాట మై హీరో అకాడమీలో డెలివర్ అయింది. అండ్ ఎంత చెప్పినా తక్కువే భయ్యా ఈ ఎపిసోడ్ గురించి. అండ్ ఇప్పుడు మనం ఇంకొకటి మాట్లాడుకోవాలి. మ్యూజిక్. యూకి హయాషి. ఎన్నోసార్లు చెప్పాను గ్రేటెస్ట్ మ్యూజిషియన్ అని చెప్పి నా ఫేవరెట్ మ్యూజిషియన్ అని ఈయన యూకి హయాషి. ఎందుకంటే యూసేరన్ ద గ్రేటెస్ట్ ఓఎస్టీ ఆఫ్ ఆల్ టైమ్ నన్ను అడిగితే. అండ్ పర్సనల్లీ నా ఫేవరెట్ యూసేరన్ అనేది. సో అది ఫస్ట్ టైం వినిపించినప్పుడు నాకు ఎంత నచ్చిందంటే ఎన్నోసార్లు లూప్లో విన్నా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎన్నిసార్లు విన్నానంటే అది నా మైండ్లో ఫీడ్ అయిపోయింది. అయితే మనకి ఎలా ఉంటుంది ఒక సాంగ్ని ఎన్నిసార్లు విన్నప్పుడు అదే సాంగ్ని ఒక క్రేజీ మూమెంట్లో వింటే మనకు పెద్ద కనెక్ట్ కాదు. ఆల్రెడీ చాలాసార్లు విన్నాం కదా, ఎమోషనల్ మూమెంట్లో కనెక్ట్ కాదేమో అనుకుంటాం. బట్ ఆ యూసేరన్ ఏదైతే ఉందో ఎంత గ్రేటెస్ట్ అంటే అది ఇక్కడ ప్లే అయితే బాగుండని మై హీరో అకాడమీ ఫ్యాన్స్ అందరూ కోరుకున్నారు. అదే మనకి లాస్ట్లో గంబరే డేకు కాడ ఎక్కడైతే వచ్చాకో గంబరే అని చెప్తుందో డేకుకి మనోడు పరిగెత్తడం మొదలు పెడతాడు. అండ్ అక్కడ యూసేరన్ అయితే ప్లే అవుతుంది. అండ్ దట్ ఈస్ ద మూమెంట్. ఆ సాంగ్ ప్లే అయినప్పుడు లిటరల్లీ నా ఐస్లో టీయర్స్ వచ్చి లోపల నుంచి ఆనందం తన్నుకొని వచ్చింది తెలుసా. అనుకుంటున్నా ప్లీజ్ 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 యూసేరన్ రావాలని కోరుకున్నా. అండ్ అదే వచ్చింది. అండ్ ఆ మూమెంట్లో నాకు ఐ మీన్ సో హ్యాపీ అంతే. అంత ఎందుకంటే ఈ ఓఎస్టీ అనేది ఎప్పటికీ బోర్ కొట్టదు. అండ్ ఇది గ్రేటెస్ట్ ఓఎస్టీ. ఇది పర్టికులర్ మూమెంట్లో ప్లే అయితే ఇంకా చాలు ఆ షాట్ ది బెస్ట్ షాట్ అయిపోతుంది హిస్టరీలోనే అనుకున్నా. అండ్ అనుకున్నట్టుగానే అది అక్కడ ప్లే అయింది. సో నేను ఓవర్గా పొగుడుతున్నాను ఏంటని మీరు అనుకున్నా కానీ నేను చెప్పేది ఒకటే. ఈ ఎపిసోడ్ చూస్తే లోపల ఉన్న ఎమోషన్స్ అన్నీ తన్నుకొని వచ్చాయి. అందుకే నేను ఇంత గట్టిగా ఈ ఎపిసోడ్ గురించి చెప్తున్నా. సో ఒకటే చెప్తున్నాను గైస్, మై హీరో అకాడమీ ఎప్పటివరకు చూడట్లేదా? మీరు ఒక గ్రేటెస్ట్ యానిమేని అయితే మిస్ అవుతున్నారు. వెళ్ళి ఎప్పుడే చూసేయండి. మీకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది, దాంట్లో డౌటే లేదు. అండ్ ఈ ఎపిసోడ్ ఫైనల్ సీజన్లోని ఎపిసోడ్ 8 ఏదైతే ఉందో
ది బెస్ట్. ది బెస్ట్ అంతే. సో ఇప్పుడు మనం ఎపిసోడ్ 9 గురించి మాట్లాడుకుందాం. చెప్పాను కదా, ఎపిసోడ్ 8 తోటి ఫైనల్ వార్ ఎండ్ అయిపోయింది. ఆల్ ఫర్ వన్, షిగరకి అండ్ మిగతా వాళ్ళు చనిపోయారు. అంతటితోటి వాళ్ళ స్టోరీ ఎండ్ అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు ఎపిలాగు అంటే ఇప్పుడు అంతా నాశనం అయిపోయి, అంతా అయిపోయి, చాలామందికి గాయాలయ్యి అందరు పడిపోయారు అండ్ ఎంతోమంది స్టోరీస్ కూడా కంక్లూడ్ అవ్వాలి. సో అవన్నీ తీసుకొని నెక్స్ట్ 3 ఎపిసోడ్స్, ఎపిసోడ్ 9, 10, 11 అయితే ఎపిలాగ్ ఉండబోతున్నాయి. ఇంకా 3 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి మై హీరో అకాడమీలో. సో ఎపిలాగ్లోనే 9th ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనకి రివీల్ అయిపోయిందో అది చూసుకుంటే హెల్లిష్ టోడోరోకి ఫ్యామిలీ ఫైనల్. సో మనకి ఇప్పటివరకు తెలిసిందే టోడోరోకి ఫ్యామిలీకి సంబంధించిన ఎపిసోడ్లు చాలా ఉన్నాయి. వాటిల్లో ఇది ఫైనల్ ఎపిసోడ్ అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే టోడోరోకి ఫ్యామిలీకి అయితే ఫినాలే మూమెంట్ అనమాట. లైక్ వాళ్ళ ఫ్యామిలీలో ఉండే ఇష్యూస్ అన్నీ షార్ట్ అవుట్ చేసుకుంటే దాని గురించి ఉండబోతుంది. ఆల్రెడీ ప్రివ్యూ రిలీజ్ అయింది. ప్రివ్యూ చూస్తే బాబ్బా ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు, చూడడానికి అదిరిపోయింది ఆ కంపోజిషన్ అయితే. సో ఐ థింక్ మనకి ఎవ్రీ ఎపిసోడ్ అదిరిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ చూడడానికి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎస్పెషల్లీ మనకి అడల్ట్ టోడోరోకి మన టోడోరోకి గాడైతే భయ్యా షోటో టోడోరోకి వాడు అడల్ట్ ఫామ్ అయితే కనిపించింది. షార్ట్ హెయిర్, బల్క్ బాడీ. సో చాలా బాగున్నాడు చూడడానికి. అది ఆల్రెడీ ట్రెండ్ అయిపోతుంది ఫ్రేమ్ చూసుకుంటే డేకుతో పాటు. సో ఎపిసోడ్ 9 వచ్చినాక ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. ఇంకేం చెప్పాలి, ఎంత చెప్పినా చెప్పుకుంటూ పోతా. సో ఇంతటితోటి వీడియో ఎండ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. బాబాయ్.